నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ పొలిటికల్ థాట్. నేను మీ సంపత్ కుమార్. ఇక నిన్న ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి తన మనవడి పుట్టినరోజు సందర్భంగా అన్నదానం కార్యక్రమం చేయడానికి వెళ్ళినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడుతానని, అలాగే అక్కడ ఎటువంటి అపవిత్ర కార్యక్రమాలు జరగకుండా ఇప్పుడున్నటువంటి పాలకవర్గ సభ్యులు ముందుగా పనిచేయాలని, జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తూనే అక్కడ పనిచేస్తున్నటువంటి అన్యమత ఉద్యోగస్తులను వారి యొక్క గౌరవానికి భంగం కలగకుండా వాళ్ళని బదిలీ చేస్తామంటూ ఆయన ఏవైతే వ్యాఖ్యలు చేశారో ఇప్పుడు అవి మాత్రం ప్రస్తుతం ఇటు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా ఒక రకమైనటువంటి హాట్ టాపిక్గా మారాయి. మరి ఇటు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు ఇటు క్రిస్టియన్ చర్చిలు, క్రిస్టియన్ అలాగే ముస్లిం మైనార్టీకి సంబంధించినటువంటి ఏవైతే శాఖలు ఉన్నాయో, ఏవైతే దేవాలయాలు ఉన్నాయో వాటికి సంబంధించి అక్కడ కూడా ఎటువంటి అన్యమతస్తులు పనిచేసినా వారి గౌరవానికి భంగం కలగకుండా వారిని కూడా మేము బదిలీ చేస్తామంటూ చెప్పారు. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ బదిలీ అన్యమత ఉద్యోగస్తులను బదిలీ చేస్తామంటూ చేసిన వ్యాఖ్యలపైన కూడా మనతోటి ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొనడానికి టీడీపీకి సంబంధించి సూర్యనారాయణ గారు మనతోటి పాల్గొన్నారు. గుడ్ ఈవినింగ్ అండి. అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు కూడా మనతోటి చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. అలాగే మన ప్రముఖ అనలిస్ట్ మస్తాన్ రావు గారు కూడా ఈ యొక్క చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి ముందుగా టీడీపీకి సంబంధించి సూర్యనారాయణ గారు ఈ యొక్క అన్యమత ఉద్యోగస్తులను చంద్రబాబు నాయుడు గారు మేము బదిలీ చేస్తామంటూ ఏదైతే చేశారో దీన్ని మీరు ఏ రకంగా చూస్తారు? సంపత్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న మస్తాన్ రావు గారికి, పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారికి అందరికీ శుభ సాయంత్రం అండి. ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారి ప్రసంగంలో కావచ్చు, మీ ఓపెనింగ్ కామెంట్స్ లో కానీ స్పష్టంగానే ఉంది. ఆయన ఏ ఒక్క పక్షానికి కొమ్ము కాయకుండా ఏ ప్రార్థనా స్థలమైన, అది తిరుమల తిరుపతి దేవస్థానం కావచ్చు, అది ఒక చర్చి కావచ్చు, లేకపోతే ఒక మసీదు కావచ్చు, ఏ పవిత్రమైన ప్రాధాన్యత స్థలమైనా ఆ ప్రతి ప్రాధాన్యత స్థలానికి కూడా ఒక కొన్ని పరిమితులు, పరిధులు, వాటి యొక్క ఆచార విశ్వాసాలు అన్ని కూడా ముడిపడి ఉంటాయి. అటువంటి చోట అన్య మతస్థులు ఎవరైనా ఏ ప్రభుత్వంలో రిక్రూట్ అయినా, ఎలా ఉన్నా, పని చేస్తున్నా వారి గౌరవానికి భంగం లేకుండా మీరే కామెంట్స్ లో చెప్పారు. ఏదైతే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో వాళ్ళ ఒక క్యాడర్ లో పనిచేస్తున్నారో ఆ క్యాడర్ కి తక్కువ కాకుండా ఈక్వల్ క్యాడర్ లో ఇంకొక ఆర్గనైజేషన్ లో, జనరల్ ఆర్గనైజేషన్ లో ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ ఉద్యోగ భద్రతను కాపాడుతాను. అదే విధంగా మసీదుకు సంబంధించి కానీ, లేదా చర్చికి సంబంధించి కానీ, వాటి ఆర్గనైజేషన్స్ లో ఎవరైనా హిందువులు పనిచేస్తున్నా కూడా వాళ్ళని కూడా అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పడం స్పష్టంగా చెప్పింది. ఇందులో ఎటువంటి వివాదాలకు తావు లేకుండా ప్రతి మతాన్ని, తన మతాన్ని తాను గౌరవించుకుంటూ పరమతాన్ని గౌరవించడమే మన భారత రాజ్యాంగం ప్రకారం పరమత సహన సిద్ధాంతం. భారతదేశం పూర్తి లౌకిక దేవత, అంటే లౌకిక దేశం అనే దాంట్లో లౌకిక సిద్ధాంతం ఏంటంటే మన మతాన్ని మనం ఎంత గౌరవిస్తూ ఉంటామో పరమత పట్టణం కూడా అంత గౌరవభావంతో పాటు సహనం కూడా కలిగి ఉండాలి. ఆ కోణంలో ఈ విధమైనటువంటి చర్య ఉపక్రమిస్తాను. అట్లాగే తిరుమల తిరుపతి అనేది హిందువులే కాకుండా చాలా మంది హిందూవేతరులు కూడా, అంటే హిందువులనే కాకుండా రకరకాల మతాల వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా దాన్ని కలియుగ వైకుంఠంగా భావిస్తారు. సాక్షాత్ విష్ణుమూర్తి లక్ష్మీదేవితో సహితంగా వచ్చి ఆ కలియుగ వైకుంఠమైనటువంటి తిరుమల కొండ మీద నివసిస్తున్నాడని, అక్కడికి సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళి దర్శనం చేసుకుంటే మనకి ఏమైనా దోషాలు, పాపాలు, కర్మలు ఉంటే పోయి మనం కొంత ఆధ్యాత్మికంగా, మానసికంగా కాస్త ప్రక్షాళనే, కొంచెం మనకి జీవితం బాగుంటుందనే సంపూర్ణ విశ్వాసంతో ప్రపంచ స్థాయిలో ఎన్నో దేశాల వాళ్ళు భావించేటువంటి కలియుగ వైకుంఠం. ఆ కలియుగ వైకుంఠంలో ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, తను కావచ్చు, తన మంత్రివర్గ సహచరులు కావచ్చు, అలాగే పాలక మండలి చైర్మన్ గారు, పాలక మండలి సభ్యులు కావచ్చు, భక్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా తిరుమల తిరుపతి పవిత్రతని కాపాడాలి. దానికోసం ఎవరు కూడా రాజీ పడద్దు. ఆచార వ్యవహారాలు, పరిస్థితులు ఖచ్చితంగా అమలు పరచాలి అనే విషయంలో ఆయన స్పష్టత చేస్తూ, అదే సమయంలో ఎవరి ద్వారా రిక్రూట్ అయ్యారు, ఎప్పుడు రిక్రూట్ అయ్యారు అనేది పక్కన పెడితే అన్య మతస్థులు అయినటువంటి ఉద్యోగులు ఎవరైనా ఉంటే వాళ్ళ క్యాడర్ కి ఇబ్బంది కలగకుండా ఈక్వల్ క్యాడర్ లో వేరొక చోట వాళ్ళ ఉద్యోగ భద్రత కల్పిస్తూ వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తారని చెప్పారు. అందులో ఎటువంటి వివాదము లేదు. అదే విధంగా ఇతర సంస్థల్లో పనిచేసే హిందూ ఉద్యోగులు కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఇది పూర్తి క్లారిటీగా ప్రతి మతం పట్ల ఆయనకు ఉన్నటువంటి గౌరవాన్ని, విశ్వాసాన్ని ఒక ప్రభుత్వ అధినేతగా, ఒక లౌకికవాదిగా, ఒక ముఖ్యమంత్రిగా ఆయన చాటుకున్నారు అనేది నా యొక్క భావన సార్. ఓకే రైట్. ఇక ఈ అంశానికి సంబంధించి వైసీపీ నాయకులు వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్లే ముందు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో ఒకసారి ఆ వీడియో చూద్దాం.
ఇప్పటికే చాలా వరకు చేశాం. నేను ఒకటే ఈ టీటీడీలో పనిచేసే ప్రతి ఒక్కరిని కోరుతున్నాను, ఇంక్లూడింగ్ బోర్డు మెంబర్స్, మేనేజ్మెంట్, ఎవ్రీబడి, మీరందరూ కూడా వీలైతే మీరు వెంకటేశ్వర స్వామి పవిత్రత కాపాడడానికి ఇంకొక అడుగు ముందుకెళ్ళండి. వీలు కాకపోతే మీరు మీ పని చేయండి. కానీ అపచారం జరిగే పరిస్థితి కానీ, అపవిత్రం చేసే పరిస్థితి కానీ, మీ వ్యక్తిగత ప్రయోజనాలు చేసుకోవడం కానీ ఇక్కడ జరగకూడదని చాలా స్పష్టంగా చెప్పాను. దాని ప్రకారం వర్కౌట్ చేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకొక పక్కన దేశంలో, ప్రపంచంలో వెంకటేశ్వర స్వామి ఆస్తులన్నీ కాపాడడానికి కంకణం కట్టుకొని ఉన్నాం. కోర్టులో ఉన్నా, ఎక్కడున్నా. అదే మరికి నేను ముందే చెప్పాను, వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పనిచేసే వ్యక్తులు ఓన్లీ హిందూస్గానే ఉండాలి. ఎవరైనా క్రిస్టియన్స్ కానీ ఇతర మతస్థులు ఉంటే వాళ్ళందరికీ ఎవరిని మనోభావాలు దెబ్బతినకుండా గౌరవప్రదంగా వాళ్ళు రీహాబిలిటేట్ చేస్తాం. అదే మరిగా క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ కానీ, ముస్లిం ఆర్గనైజేషన్స్ ఉంటే అక్కడ కూడా హిందూస్ పనిచేయకూడదు అనుకున్నప్పుడు అక్కడ కూడా పనిచేయకుండా వాళ్ళ మనోభావాలు కాపాడుతాం. అండ్ ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్. ఇక రైట్, ఏదైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారో తిరుమల తిరుపతి దేవస్థానంలో, దానికి సంబంధించి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు అయితే క్లియర్గా చెప్పారు, మేము ఇక్కడ హిందూ దేవాలయంలో హిందువులు మాత్రమే పనిచేయాలి, అలాగే మిగతా ఆర్గనైజేషన్లకు సంబంధించి ఎవరైతే హిందువులు ఉంటారో వాళ్ళ మనోభావాలు దెబ్బకుండా వాళ్ళకి రిహాబిలిటేషన్ చేస్తామన్నారు. అలాగే ఆయన ముఖ్యంగా ముఖ్యంగా వైసీపీ హయాంలో గత 5 ఏళ్లలో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు పట్టించారు అంటూ కూడా ఆయన అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. దీన్ని వైఎస్ఆర్సీపీ నాయకులుగా మీరు ఏ విధంగా చూస్తారు? ముందుగా ఫోర్ సైడ్స్ వీక్షకులకి, ప్యానల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి, మీకు శుభ సాయంత్రం. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు. ఈ సందర్భంగా మీకు నా తరపున ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. బెట్టింగ్ యాప్లు, ఆన్లైన్ యాప్లు, ఆన్లైన్ గేమ్లు, ఆన్లైన్ లాటరీ, ఆన్లైన్ లోన్ సిస్టమ్, ఇవన్నీ సమాజానికి విచ్ఛిన్నకరం, కుటుంబానికి విచ్ఛిన్నకరం, ఆరోగ్యానికి హానికరం, ప్రాణాంతకం. దయచేసి వాటిని ఎవరు వాడవద్దు అని మీ ద్వారా సమాజానికి, సామాజిక మాధ్యమాల ద్వారా, ఇక్కడున్న పెద్దల ద్వారా అందరికీ తెలియజేయాలనేది నా కోరిక. ఇక మీరు చెప్పిన విషయానికి వస్తే, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెప్పిన క్లిప్ ఎగ్జాక్ట్గా ఆయన మాట్లాడిన వీడియో ఏదైతే ఉందో అలాగా 4 సార్లు ముఖ్యమంత్రి, ఇప్పుడు 4వసారి ప్రతి సమావేశంలో తిరుపతి వెళ్ళినప్పుడల్లా ఆయన ఇదే మాటలు చెప్తుంటాడు. ఇప్పటి వరకు ఆయన తీసుకున్న చర్యలేంటి? ఆయన ప్రచారం, ఆర్భాటం, పరనింద పారాయణం, అప్పుడెవరో ఏదో చేశారని చెప్పడం తప్పితే ఇప్పటి వరకు ఆయన తీసుకున్న చర్యలేంటి? 9 నెలల కాలంలో ఆయన ఏమేమి చర్యలు తీసుకున్నారు? ఈ పరంగా ఇప్పుడు చెప్పిన దాని హిందూ మతవాదులు మాత్రమే అక్కడ పనిచేయాలని, హిందూ మతస్థులు మాత్రం పనిచేయాలని చెప్పారు. దాని పరంగా, ప్రభుత్వ పరంగా ఏమి చట్టం తీసుకొచ్చారు అది చెప్పాలి. అది చెప్పకుండా ఇప్పటి వరకు జరిగిన, తిరుపతిలో 6 మంది చనిపోతే ఏం చర్యలు తీసుకున్నారు? లడ్డూలో అంత అన్యాయం జరిగితే ఏం చర్యలు తీసుకున్నారు? వీటన్నిటికీ గతంలో జరిగిన 9 నెలల కాలంలో జరిగిన అరాచకాలు కానీ, అంతకుముందు ఆయన పాలనలో 1000 కాళ్ళ మండపం కోల్చడం కానీ, వీటన్నిటి వల్ల జరిగిన అరాచకాల విషయంలో ఆయన తీసుకున్న చర్యలేంటి? ఏమి చర్యలు తీసుకున్నారు? ఇప్పటి వరకు ఆయన అంటున్నారు క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నాయి తిరుపతి కొండపైన, ఒక్కటన్నా తొలగించారా? పరనింద పారాయణ వాళ్ళు ఎవరో ఏదో చేశారని వినపడుతుందండి. కంటిన్యూ. వాళ్ళు ఎవరో ఏదో చేశారని పరనింద పారాయణం చేసి, ఈయన ఏమి చేసింది లేకుండా మైక్ దొరికింది కదా, ప్రెస్ వాళ్ళు ఉన్నారు కదా, మనకు అనుకూలమైన సామాజిక మాధ్యమాలు ఉన్నాయి కదా, ఊరక చెప్పిందే చెప్పి అదేదో సామెత ఉంది, ఊరికే చెప్పడం తప్పితే చర్యలు చేయడాలు ఏమున్నాయి? నేను సూటిగా మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని, ప్యానెల్లో పెద్దల ద్వారా, మీ ద్వారా ఒక సూటిగా ప్రశ్న, అసలు ఏం చట్టం తెచ్చారు? మీరు చెప్పిన మాటలకి ఏ రకమైన చట్టం తెచ్చారు?
ఇప్పటి వరకు ఏ రకమైన చర్యలు తీసుకున్నారు? తిరుపతి వెళ్ళినప్పుడల్లా మైకి పట్టుకోవడం, ఏదో ఒక సొల్లు చెప్పడం, అది మళ్ళీ పారాయణ ఎదుటోళ్ళు ఏదో చేశారని చెప్పడం, మళ్ళీ వెళ్ళిపోవడం. ఇంతకు తప్పితే ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు ఏంటి? అవి కదా చెప్పాలి. ఇప్పటి వరకు అసలు ఏం చట్టం తెచ్చారు చెప్పండి. మీరు గమనించి ఉంటారు, 6 మంది చనిపోతే అది చనిపోయిందని పెళ్ళాడు ఈగో క్లాస్ వచ్చిన టిటిడి చైర్మన్, ఈఓ, సంబంధిత మంత్రి, సీఎం గారు, డిప్యూటీ సీఎం అందరూ బాగానే ఉన్నారు. పెళ్ళోడు వచ్చి తగాదాడుకొని పెళ్లికి వచ్చిన వాళ్ళని తిట్టినట్టు ఎవరిని అక్కడ పని చేసే వాళ్ళని సస్పెండ్ చేశారు. వీళ్ళ వైఖరి, వీళ్ళ నైజం ఎలా ఉంటదంటే, చెప్పేది శ్రీరంగ నీతులు, చేసే పనులన్నీ అదేదో సామెతలాగా చేస్తారు. మేము క్లియర్గా అడుగుతున్నాం, ఏం చట్టం తెచ్చారో చెప్పండి, దాని పరంగా ఏం జీవో ఇచ్చారో చెప్పండి, ఇప్పటి వరకు ఎంతమందిని తొలగించారో చెప్పండి. ఇప్పటి వరకు తిరుపతిలో మీరు ఎలిగేషన్, గత ప్రభుత్వంలో చేసిన ఎలిగేషన్స్ చెప్తున్నారు కదా, ఆ ఎలిగేషన్స్ లో ఏం చర్యలు తీసుకున్నారో చెప్పండి. అవేమి చెప్పరు. ఏదో పారాయణం, గతంలో ఏదో జరిగింది అని చెప్పేసి ఊరికే సొల్లు చెప్తుంటారు. ఓకే, రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి అనలిస్ట్ మస్తాన్ రావు గారు, ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారో ఈ వ్యాఖ్యలను మీరు ఏ విధంగా చూస్తారు? అలాగే మన వెంకటేశ్వర రెడ్డి గారు కూడా అంటున్నారు కేవలం పారాయణమే చేస్తున్నారు, దీనికోసం ఈ యొక్క మార్పులు చేయడానికి, బదిలీ చేయడానికి ఆయన ఏ రకమైన చట్టం తెచ్చారు అంటూ ప్రశ్నిస్తున్నారు. దీన్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? గుడ్ ఈవినింగ్ అండి. ఫోర్ సైడ్ వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మీకు తిరుమల తిరుపతి దేవస్థానాలు అనేవి కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా అక్కడ కలియుగ వైకుంఠంగా మనం కొలుస్తూ ఉన్నాము. ప్రపంచంలోనే 2వ అతిపెద్ద పుణ్యక్షేత్రంగా బాసిల్లుతూ ఉంది. అక్కడ యాక్చువల్గా సనాతన ధర్మం, హిందూ ధర్మాన్ని ఆచరించే వాళ్ళు అక్కడికి వస్తుంటారు కానీ, బట్ ఆయన కోరిన కోరికలు తీరుస్తూ ఉంటారు. ఆయన దగ్గరికి వెళ్తే అన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయనే ఉద్దేశంతో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా అక్కడ మనం చూస్తూ ఉంటాం. అసలు ఒక రోజు దర్శనం చేసుకోవాలంటే కొన్ని గంటలు వేచి ఉండాల్సిన పరిస్థితి నిత్యం ఉంటా ఉంది. ఈ రోజైతే మరి విఐపి ఒక ఎవరైనా ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ లెటర్ తీసుకుందే ఎవరు వెళ్ళే పరిస్థితి కూడా లేనంతగా అక్కడ రద్దీ ఉంటాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే ఇప్పుడు చాలా మంచి గతంలో నేను వదిలేస్తే ఇప్పుడైతే మంచి ప్రతిపాదన చేశారు. ఎందుకంటే లడ్డూ కల్తీ జరిగిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆ యొక్క దేవాలయాల నిర్వహణ మీద, తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన నిర్వహణ మీద అనేక అపోహలు, అనేక వదంతులు, హిందూ ధర్మ పరిరక్షణకు ప్రమాదం ముంచుకొస్తుందనే విధంగా భక్తులందరూ కూడా ఆందోళన చెందిన పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. ఆ నేపథ్యంలో మనం గత ఎన్ని పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఒక ఆయన మంచి ప్రతిపాదన తీసుకొని వచ్చారు. ఏంటది? గతంలో ఏంటంటే అక్కడ కొండపైన కూడా అన్యమత ప్రచారం జరిగిందని అప్పుడప్పుడు అవన్నీ వెలుగు చూస్తూ ఉంటాయి. అక్కడ ఎంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా అన్యమతానికి సంబంధించిన కొందరు ప్రచారం చేయటం, వాళ్ళ ఇళ్లలో కూడా ఆ విధమైన వాళ్ళ పూజలు జరుపుకోవడం ఇవన్నీ చేస్తా ఉన్నాం. జనరల్గా మంది లౌకిక రాజ్యం కాబట్టి దానిలో తప్పేం లేదు. అయితే ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానాలు అనేవి ఒక ఆధ్యాత్మిక వాతావరణం, హిందూ ధర్మానికి సంబంధించి కానీ అక్కడ ప్రత్యేకమైన కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి. ఏంటంటే ఇతర మతాల వారిని వచ్చినప్పుడు అక్కడ డిక్లరేషన్ ఇచ్చి వెళ్లాల్సిన పరిస్థితి కూడా అక్కడ ఉంది. కాబట్టి ఆయన ఇప్పుడైతే నేనైతే ఏమంటానంటే ఆయన ఇతర మతస్థులకు కూడా కోపం రాకుండా ఇప్పుడు హిందూ దేవాదాయ శాఖకి సంబంధించి, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి హిందూ మతాన్ని కానీ వాళ్ళని కానీ నమ్మే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే అక్కడ పనిచేసే అవకాశం. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు వచ్చిన భక్తులకు కూడా సర్వీస్ మోటివ్గా ఉంటారు, భక్తిభావంతో మెలుగుతారు అనేది ఒకటి. రెండోది ఏంటంటే ఇతర మతాలు వాళ్ళని ఇన్సల్ట్ చేయటం కానీ లేదా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయటం కానీ జరగదనేది ఒకటి నేను చెప్తాను. రెండోది ఏంటంటే ఆయన అదే సమయంలో ఇప్పుడు వక్ఫ్ బోర్డు ఉంది. వక్ఫ్ బోర్డుకి సంబంధించి ఏముంటుంది, జనరల్గా ముస్లిం మైనార్టీలు, అదేవిధంగా చర్చిలకు సంబంధించి క్రిస్టియన్ మైనార్టీకి సంబంధించి ఉంటారు. సో వాళ్ళకు కూడా వాళ్ళ శాఖలు ప్రభుత్వంలో ఎక్కడైతే ఉంటాయో వాళ్ళ హక్కులకు ఏమీ భంగం కలగకుండా వాళ్ళకి సంబంధించి ఆయా శాఖల్లో స్థానం కల్పిస్తామని చెప్తున్నారు. చాలా మంచి ప్రతిపాదన ఇది. నిజంగా కార్యరూపం దాలిస్తే అందరూ కూడా మెచ్చుకునే పరిస్థితి. అది కోర్టులకు ఇబ్బందులు అంటే న్యాయస్థానాల పరంగా కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. ఎందుకంటే మనకి రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో భాగంగా ఉద్యోగులను ఆ విధంగా మతాన్ని డివైడ్ చేసి చేస్తారా అనేది కూడా కోర్టులకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి.
రిజర్వేషన్స్ అని, రకరకాల రోస్టర్ పాయింట్స్ అని ఇవన్నీ వస్తాయి. సో దానికి ప్రత్యేక చట్టం కూడా అవసరమై ఉండదు, ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం. సో ఆయన చేసిన ప్రతిపాదన అయితే మంచిగానే ఉంది, ఇతర మతస్థులకి ఎవరికి కాకుండా అన్ని మతాలను సమానంగా చూసే విధంగా. రెండోది అక్కడేంటి జనరల్ గా ఏమవుతుందంటే అక్కడ హిందూ ఇప్పుడు ఏర్పాట్లకు సంబంధించి విఐపి సంస్కృతి ఒకటి ఉంది. ఏంటి ఇప్పుడు తెలంగాణకి మనకి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎక్కడికి వచ్చినా కూడా సామాన్య భక్తులు అనేవాళ్ళే వెంకటేశ్వర స్వామికి ముఖ్యం అనేది తీసుకురావాలి. ఇప్పుడు మనం చిలుకూరు బాలాజీ గారి దగ్గరికి వెళ్తాం, అక్కడ ఆ ఆలయానికి, అక్కడ విఐపి సంస్కృతి ఏమి ఉండదు. ఎవరైనా కూడా క్యూలో నుంచొని రావాల్సిందే, దర్శనం చేసుకొని వెళ్ళివాల్సింది. ఆ విధంగా ఎక్కడో భారత న్యాయమూర్తిలో లేదా వాళ్ళ కుటుంబాలు వచ్చినప్పుడు తప్పితే మిగతా వాళ్ళందరినీ కూడా వాళ్ళకి సంబంధించి ఆ విఐపి సంస్కృతిని చాలా వరకు తగ్గించాల్సిన అవసరం కూడా ఉంది. దాని మీద చంద్రబాబు నాయుడు గారు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. రెండోది ఏంటంటే పైన నేను ఇంకా కొన్ని ఇప్పుడు ఆయన చెప్పినవి కూడా బాగానే ఉన్నాయి. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి విశిష్టతను విస్తరింపజేసే విధంగా భారతదేశంలో ఉన్న 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కావచ్చు లేకపోతే రాష్ట్రాలు కావచ్చు, వాళ్ళ రాజధానుల్లో ఖచ్చితంగా టీటీడీ అదే వెంకటేశ్వర స్వామి దేవాలయాలు కట్టాలన్నారు. అదేవిధంగా వివిధ దేశాలకు సంబంధించి హిందూ భక్తులు హిందువులు ఎక్కడైతే నివసిస్తూ ఉంటారో అక్కడ కూడా ఆయన నిర్మిస్తూ ఉంటారు. అది హిందూ ధర్మానికి సంబంధించి ప్రచారంగా కూడా ఉపయోగపడుతుంది. వెంకటేశ్వర స్వామి విశేషతను ప్రపంచవ్యాప్తం చేసినట్టుగా మనం భావించవచ్చు. రెండోది ఏంటంటే ఇటీవల కాలంలో అపచారాలు జరుగుతున్నాయి. ఇప్పుడు నెయ్యికి సంబంధించి కూడా సరే, దానిలో సుప్రీంకోర్టు 5 మెన్ కమిటీ వేస్తుంది కాబట్టి ఎవరు తప్పు చేశారు ఏంటనేది వాళ్ళు తెలుస్తారు. అదొకటి. అట్లాంటి ఏది ఫ్యూచర్ లో ఎటువంటి అపచారాలు కానీ అక్కడ ఆగమ శాస్త్ర నియమాలకు సంబంధించి కానీ ఎటువంటి ఉల్లంఘన లేకుండా కూడా చూడాల్సిన అవసరం ఉంది. మూడోది నేనేమంటానంటే అసలు అక్కడ భక్తుల్ని నిలువుదోపిడి అని అందరూ కూడా ఏదో సంతృప్తి పడిపోయి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ఒక హిందూస్థాన్ లేబర్ కంపెనీకో లేకపోతే కాఫీ విక్రయాలు చేసే వాళ్ళకో అక్కడ భక్తుల నుంచి విపరీతమైన రేట్లతో దోచుకుంటూ ఉంటారు, ఎంఆర్పి రేట్ల కంటే కూడా. సో ఆయా సంస్థలనే డైరెక్ట్ గా అక్కడికి పెట్టడం ద్వారా ఇప్పుడు హెరిటేజ్ ఉంది, లేకపోతే సంగం డైరీ ఉంది, విజయ డైరీ ఉంది, ఇంకేదైనా ప్రజలకి ఏదైతే మేలు చేస్తాయో ఆ డైరీలు అంటే తక్కువ ధరకి భక్తులు వచ్చిన వాళ్ళకి అందించే ఏర్పాటులాగా ఉండాలి. కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చారు కదా అని దోచేసుకుందాం అనే పద్ధతిలో ఉంటాయి పైన రైట్లన్నీ కూడా. వాటి మీద కూడా దృష్టి సారించాలనేది నేను చెప్తాను. రెండోది ఏంటంటే ఇప్పుడు అన్నదానానికి సంబంధించి కూడా జరుగుతూ ఉంటాయి, అప్పుడప్పుడు వెలుగు చూస్తూ ఉంటాయి మనకు నాశరకంగా ఉందని. అది క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదు. ఇంకోటి ఏంటంటే అక్కడ వేరే సంస్థలకి పైన అంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళకి సంబంధించిన కొంతమంది ఇండస్ట్రియలిస్టులు కావచ్చు, వాళ్ళకి కేటాయింపులు చేస్తున్నారు. అసలు పైన అనేది తిరుమల తిరుపతి దేవస్థానం పైన వేరే వాళ్ళు ఎవరికి కాకుండా ఓన్లీ తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తి మాత్రమే ఉండాలి. ప్రైవేట్ ఆస్తులు అనేది కూడకూడదు అనేది నేను అంటాను. ఒకవేళ ఎవరన్నా కట్టినా కూడా వాళ్ళ పేరుతో తిరుమల తిరుపతి దేవస్థానమే దాని నిర్వహణ చూడాలి. అంతేగాని వాళ్ళు అక్కడ కూర్చొని మేనేజ్మెంట్ చేస్తాము, మా సత్రాలు మేమే చూసుకుంటాం అంటే కుదరదు. అది తిరుమల తిరుపతి దేవస్థానానికి మాత్రమే చెందాలి. వీలుంటే వీళ్ళు మఠాధిపతులు కానీ లేదా పీఠాధిపతులు కానీ వాళ్ళ పర్యవేక్షణలో ఉండాలి. ప్రభుత్వం పరిపాలనా పరంగా ఎక్కడ అవకతవకలు చోటు లేకుండా భక్తులకి సౌకర్యాలే పరమావధి. భక్తులకి సులభంగా సౌకర్యం, సులభంగా వసతి మార్గం, సులభంగా అక్కడ ఏదైనా వాళ్ళు అక్కడ 2 రోజులు అక్కడ ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగి తేలాలన్నా కూడా అలాంటి వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉందనేది అయితే నేను చెప్తాను. ఓకే, రైట్. ఇక సూర్యనారాయణ గారు ఏదైతే వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు కేవలం పరనింద ఆరోపణలు చేస్తూనే ప్రభుత్వం పబ్బగడుతుంది తప్పించి ఇంతవరకు దానికి ఉద్యోగులను బదిలీ చేయడానికి ఏమైనా చట్టం తెచ్చిందా ఏంది అంటూ కూడా ఆయన అయితే టీడీపీ గవర్నమెంట్ పైన చంద్రబాబు నాయుడు గారి పైన ఆరోపణలు చేస్తున్నారు. దీని మీద టీడీపీ నాయకులు మీరు ఏ విధంగా స్పందిస్తారు? సంపత్ గారు, వెంకటేశ్వర రెడ్డి గారి ఓపెనింగ్ కామెంట్స్ చాలా నన్ను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఒక విధంగా నాకు పెద్ద శ్రమ లేకుండా ఆయన సెల్ఫ్ గోల్ ఆయనే చేసుకున్నారని చెప్పి నాకు అనిపిస్తుంది. నెయ్యి కల్తీ ఎవరి సమయంలో జరిగిందో ప్రపంచం మొత్తానికి తెలుసు. దాని మీద కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థతో సిట్టు పర్యవేక్షణ చేస్తోంది. ఆ సిట్టు నిర్ధారణలో అక్కడికక్కడే ట్యాంకర్లు కదలకుండా నెయ్యిని ఎలా మార్చాయి, ఏ విధంగా ఎంత శాతం కల్తీ జరిగింది, అన్ని ల్యాబ్ టెస్టింగ్ రిపోర్ట్స్ కానివ్వండి, అన్ని ఆధారాలు కూడా దాగినాయి. కొంతమంది కల్తీదారులను అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ మీద తీవ్రంగా విచారణ జరుగుతుంది. అతి త్వరలో పూర్తి వాస్తవాలు, దీని వెనకాల ఉన్నటువంటి పెద్ద మనుషులు ఎవరనేది పూర్తిగా వస్తుంది. ఏ ప్రభుత్వ హయాంలో నెయ్యి కల్తీ జరిగిందో ప్రపంచం మొత్తానికి తెలుసు. అది వెంకటేశ్వర రెడ్డి గారు కూడా తెలుసు. ఇంకా అంతకన్నా నేను ఈ సందర్భంలో చెప్పడం బాగోదు, ఆయన టీచ్ చేసినట్టు ఉంటుంది. ఇంకో పాయింట్, ఇప్పుడు ఒక విశిష్ట దినం అనేది ప్రతి
దేవాలయ వ్యవస్థలో ఒక పవిత్రమైనటువంటి రోజు ఒక రోజే ఉంటుంది. అలాగే ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అలాంటివి కూడా సంవత్సరంలో ఒక రోజే ఉంటాయి. కానీ అంతకుముందు ఏ ప్రభుత్వాలు లేనటువంటి కొత్త సాంప్రదాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మిగిలినవన్నింటి నుంచి మైపరిపించడం కోసం ఏదో తిరుమలలో భక్తులకు నేను ఎక్కువ సార్లు అవకాశం ఇచ్చారని ముక్కోటి ద్వారా ఉత్తర ద్వార దర్శనాన్ని 10 రోజుల పాటు ఏర్పాటు చేశారు. అది అసలు ఎక్కడా లేదు. తిరుమల తిరుపతితో సహా హిందూ దేవాలయాల్లో భారతదేశంలో ఎక్కడైనా ముక్కోటి దేవాలయం ఉత్తర ద్వార దర్శనం ఒక రోజే ఉంటుంది. ఎందుకంటే పౌర్ణమి రోజు నిండు చంద్రుడు ఒక రోజే ఉంటాడు, కానీ మరుసటి రోజు కూడా నిండుగానే ఉన్నాడు. పౌర్ణమి మరుసటి రోజు పాడ్యమే వస్తుంది. అలాగా ఆ పౌర్ణమి అనేది ఒక రోజే ఉంటుంది. అలా ముక్కోటి ఉత్తర ద్వార దర్శనాన్ని ఈయన మరి టిక్కెట్లు పెంచడం కోసం ఆదేశించాడు, ఇంకా దేనికి ఆశించాడు, మొత్తానికి ఏదన్నది ఒక 10 రోజులు పెట్టాడు. ఆ సాంప్రదాయం ఏమైందంటే మొన్న మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జనరల్ గా అధికారులు దాని ప్రకారం ప్రొసీజర్ ప్రకారం కింద టిక్కెట్లు ఇవ్వడం అనేది ఆ విధానాన్ని కొనసాగించారు. అక్కడ మరి తప్పిదారు ఇప్పుడు ఈఓ గారికి చైర్మన్ గారికి గొడవలు ఉన్నాయా, లేకపోతే మంత్రులందరూ వచ్చారు, ముఖ్యమంత్రి గారు వచ్చారు, ఉప ముఖ్యమంత్రి గారు వచ్చారని చెప్పి అంటారు. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇన్సిడెంట్ జరిగే టైంలో కేంద్ర ప్రధానమంత్రి గారు వచ్చారు. అక్కడ వైజాగ్ లో రాష్ట్రానికి ఉధృత స్థాయిలో పెట్టుబడులు వచ్చాయి, రాష్ట్ర సంక్షేమ దిశగా ఆలోచనలు జరుగుతున్నాయి. ఆ టైంలో దురదృష్టవశాత్తు ఇన్సిడెంట్ జరిగింది, జరగలేదంటల్లా. దానికి ఇమ్మీడియట్లీగా ప్రభుత్వం స్పందించింది, బాధ్యత తీసుకుంది. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు, ఎండోమెంట్ మినిస్టర్ గారు, ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు అందరూ కూడా అక్కడే ఉండి 4 రోజులు పర్యవేక్షించడం జరిగింది. దాని మీద కూడా ఏకసభ్య కమిషన్ వేశారు. ఏకసభ్య కమిషన్ విచారణ జరుగుతుంది. విచారణ జరుగుతున్న టైంలో ఏమీ మాట్లాడే అంశాలు కాదు మనకి. అటు కల్తీ నేమ్ మీద సిట్ విచారణ జరుగుతుంది, ఇటు ఏకసభ్య కమిషన్ జరుగుతుంది. ఆ రెండు జరుగుతున్నాయి. త్వరలో ఖచ్చితంగా వెంకటేశ్వర రెడ్డి గారికి కానీ వారి పార్టీ వారికి కానీ వినడానికి చక్కని వార్తలు వాళ్ళు విని ఇబ్బంది పడే విధంగా కానీ, లేకపోతే వాళ్ళకి ఎవరు చేశారో వాళ్ళకి క్లారిటీగా అర్థమయ్యే విధంగా, వాళ్ళతో పాటు రాష్ట్ర ప్రజానికి తెలిసే విధంగా ఆ రెండింటి మీద వార్తలు వస్తాయి. ఇకపోతే వెంకటేశ్వర రెడ్డి గారు చెప్తున్నారు దానికి ఉద్యోగులకి ఎటువంటి సంబంధం లేదండి. స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, తిరుమల తిరుపతి అనేది ఒక పవిత్రమైనటువంటి దేవస్థానం. మస్తాన్ గారు కూడా చెప్పారు, నేను కూడా ఇందాక చెప్పాను. అది కలియుగ వైకుంఠంగా భావిస్తాం. అక్కడ ఒక సాంప్రదాయము, ఒక ఆచారము, ఒక వ్యవహారం ఉంటాయి. సహజంగా ఏమవుతుందంటే మన ఇంట్లో మన కొన్ని పద్ధతులు ఉంటాయి. మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే మన పద్ధతిని ఫాలో అవడానికి ప్రయత్నం చేస్తారు ఆ ఒక్క పూటకి. అలాగే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ పద్ధతిని మనం ఫాలో అవడానికి ప్రయత్నం చేస్తాం. అది ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోవటం. ఇలాగా అన్య మతస్థులు కనుక ఉన్నట్లయితే అక్కడ ఆ ఆచారము, సాంప్రదాయము భక్తుల దగ్గర ఎక్కడైనా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది కనుక వాళ్ళని గౌరవప్రదంగా వాళ్ళ క్యాడర్ స్ట్రెంత్ దెబ్బతినకుండా వాళ్ళు ఏ క్యాడర్ లో పనిచేస్తున్నారో అదే ఈక్వల్ క్యాడర్ లో వేరే ప్రభుత్వ ఆర్గనైజేషన్ కి వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పిస్తూ ట్రాన్స్ఫర్ చేస్తా. అట్లాగే వక్స్ బోర్డు లో కావచ్చు, క్రిస్టియన్ మైనారిటీ సంస్థ ఆర్గనైజేషన్ లో కావచ్చు, ఎవరైనా హిందువులు పనిచేస్తున్నా అక్కడి నుంచి వాళ్ళను కూడా ఇబ్బంది లేకుండా ఈక్వల్ క్యాడర్ లో వేరే చోటుకు బదిలీ చేస్తారని రెండు వైపులా సమన్యాయం చేస్తూ చక్కగా మాట్లాడారు ముఖ్యమంత్రి గారు. ఇకపోతే హిందూ దేవాలయాల ఆచార వ్యవహారాలను పర్యవేక్షించడానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఒక చట్టం తెచ్చారండి. ఆ జీవో నెంబర్ పర్టికులర్ గా నాకైతే గుర్తులేదు, కానీ ఆ జీవో వచ్చింది ఏంటంటే ఎటువంటి నాయకులు కానీ, అంటే దేవాలయాలకు ట్రస్ట్ బోర్డు వేయడం, కొంతమంది నాయకులు పత్రం చేయడం జరుగుతుంది. నాయకులు కానీ అదే విధంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కు సంబంధించి మినిస్టర్ తో సహా, ఎండోమెంట్ మినిస్టర్ గారు, కమిషనర్ గారితో సహా, చీఫ్ సెక్రటరీ టు ఎండోమెంట్ సహా అధికారులు కానీ ఎవరు ఇన్వాల్వ్ కాకుండా ఏదైతే ధర్మాచార పరిరక్షణ కమిటీ అయితే ఉంటుందో ఆ దేవాలయ ఆచార వ్యవహారాలు కానివ్వండి, ఆ దేవాలయంలో ఏ కార్యక్రమంలో ఎటువంటి ఆచారాలు నిర్వహించాలని దానికి ఒక ఆచార కమిటీని నియమించే విధంగా ఒక జీవో రావడం జరిగింది. ఇక ముందు తిరుమల తిరుపతి దేవస్థానంతో సహా రాష్ట్రంలో ప్రధాన 11 దేవాలయాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 6C, 6B, 6A ఉన్నటువంటి 44,000 దేవాలయాల్లో కూడా ధర్మరక్షణ పరిరక్షణ, ధర్మాచార ప్రకారం, శాస్త్ర ప్రకారం, ఆచార వ్యవహారం ప్రకారం మాత్రమే అన్ని క్రతువులు, సాంప్రదాయాలు, ఆచారాలు, దైవిక కార్యక్రమాలు పాటించబడతాయి. ఇందులో అధికారులను కానీ నాయకులు కానీ ఎటువంటి ప్రమేయం లేకుండా ఉండాలని చెప్పి స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ఆ జీవో జారీ చేయడం జరిగింది. దాని పరిపాలనలో భాగంగానే ఈ ట్రాన్స్ఫర్ అనేది మీరు గమనించాల్సిన విషయం. సూర్యనారాయణ గారు 1 పాయింట్ సార్, వెంకటేశ్వర రెడ్డి గారు ఇందాక ఒక పాయింట్ కలిగారు. ఆ తిరుమల 7 కొండలు ఎందుకు 2 కొండలు చాలా అన్నది 1000 కాళ్ళ మండపం కూల్చింది ఎవరో ప్రపంచం మొత్తానికి తెలుసు. ఆ తర్వాత ఏం జరిగిందో కూడా తెలుసు. ఆయన గుర్తుంటాయో గుర్తుండవో
వాళ్ళ హయాంలో జరిగినవన్నీ కూడా తీసుకొచ్చి మాకు రుద్దడానికి ప్రయత్నం చేస్తారు. మొన్న డిబేట్ లో కూడా అట్లాగే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని అసలు కాంగ్రెస్ గవర్నమెంటే పెట్టింది, ఆ ఎన్టీఆర్ గారి సంబంధం అని అన్నారు. ఇట్లాగ అన్ని కూడా అవాస్తవాలను చెప్పడానికి వైసీపీ పార్టీ అబద్ధాలు చెప్పడానికి రెడీగా ఉంటుంది. ఆ పార్టీలో ఉన్నందుకు వెంకటేశ్వర రెడ్డి గారు కూడా వాటిని పెంచి పోషిస్తున్నారు అనేది అందులో వాస్తవము. అలాగే ఇంకొకటి, చంద్రబాబు గారు చాలా సందర్భాల్లో చెప్పారు, 16 క్లైమోర్ మైనులతో దుర్ఘటన జరిగి తన కారు ఎగిరిపడి అంత ఎత్తున ఎగిరిపడ్డా కూడా తన ప్రాణంతో బతుకున్నా అంటే ఆ వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షం నాకు ఉండటం వల్లే నేను బతుకున్నా అని ఆయనకి తిరుమల కొండ మీద, తిరుపతి కొండ అన్న, వెంకటేశ్వర స్వామి అన్న విపరీతమైనటువంటి భక్తి ప్రపత్తులు ఉన్నాయి. అక్కడ ఆచార వ్యవహారాల్లో ముఖ్యమంత్రిగా కానీ వ్యక్తిగతంగా కానీ చంద్రబాబు గారు ఎటువంటి రాజీ పడరు. దానికోసం ఒక సాంప్రదాయ పద్ధతిలోనే కాకుండా సామరస్య పద్ధతిలో ఎవరి మనోభావాలు దెబ్బతింటున్నా అన్ని వర్గాల వాళ్ళని గౌరవిస్తూనే ఆయన ప్రకటన చేశారు. కనుక దాన్ని స్పష్టంగా గమనించాలి. దీనికి ఎక్కడో బూతులు అంటగట్టడానికి ఎటువంటి విధానం అవకాశం లేదు, ఆస్కారం లేదు. ఆయన స్పష్టంగా చెప్పారు, ఇక్కడ వాళ్ళని అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తా, అక్కడ వాళ్ళని వేరే చోటకి ట్రాన్స్ఫర్ చేస్తే ఎవరి మనోభావాలు తెలియకుండా అందరినీ గౌరవిస్తారని చెప్పారు. ఇందులో ఎటువంటి వివాదాలకు తావులేదు. అయితే రైట్, ఇక వెంకటేశ్వర రెడ్డి గారు సూర్యనారాయణ గారు చెప్తున్నారు, కేవలం మీ వైసీపీ గవర్నమెంట్ పరిమితిలోనే ఆ కాలంలోనే జరిగినటువంటి కల్తీ విషయం కావచ్చు, మిగతా విషయాలపైన కూడా మీరు మాపైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా ఆయన అయితే ఆరోపించారు. ఇంకొకటి, మీరు వైసీపీ గవర్నమెంట్ ఏదైతే ముంతాజ్ హోటల్కి సంబంధించి 20 ఎకరాలు అలాగే వివిధ సంస్థలకు సంబంధించి మొత్తంగా 35 ఎకరాలు ఏవైతే కేటాయించిన స్థలాలను వాటిని రద్దు చేస్తూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు అయితే నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. మరి అదే రద్దు చేసేది ముంతాజ్ హోటల్ గురించి అయితే గత కొన్ని రోజులుగానైతే కొంతమంది స్వామీజీలు నిరాహార దీక్ష చేసి ఆ తర్వాత ధర్నా చేస్తున్నారు. ఇదంతా జరిగిన తర్వాతనే దీన్ని రద్దు చేయడాన్ని మీరే విధంగా చూస్తారు? అలాగే వైసీపీ ప్రభుత్వంలో ఈ దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి ఆర్టీసీ బస్సు టికెట్లలో కూడా టికెట్ వెనుక భాగం వైపు అన్యమతం ప్రచారానికి సంబంధించిన కొన్ని కొటేషన్లు కూడా ఉన్నట్టు చూసాం. ఓవరాల్గా ఏదైతే వైసీపీ పాలనలో ఇటు టీటీడీని భ్రష్టు పట్టించడానికి, అపవిత్రం చేయడానికి వైసీపీ హయాంలోనే ఎక్కువగా జరిగిందంటూ సూర్యనారాయణరావు గారు అయితే చెప్తున్నారు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ముందుగా సూర్యనారాయణ గారిని నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, సూర్యనారాయణ గారిని మస్తాన్ రావు గారు కానీ మేము గారు అడిగిన ప్రశ్న ఏంటంటే, టీడీపీ తరఫున వారు ఉన్నారు కాబట్టి మేము కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నది ఏంటి, మేము ఏమి చట్టం తీసుకొచ్చారు, ఏమి చర్యలు తీసుకున్నారని అడిగితే ఎంతసేపు నా చంద్రబాబు నాయుడు గారు అది చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు హిందూ ధర్మ పరిరక్షణ కోసం జీవో తెచ్చారని చెప్పారు. దాని విధానంలోనే నాన్ హిందూస్ ని ట్రాన్స్ఫర్ చేయడానికి చర్య ఉపక్రమించారు. మీరు అలాగే కల్తీనే మధ్యలో కాదు, మరి మీరు అడిగారని చెప్పారు. నేను చెప్పినప్పుడు మళ్ళీ నేను మీకు చెప్పాల్సి వస్తుంది. సూర్యనారాయణ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పండి. వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడుకోండి. వెంకటేశ్వర రెడ్డి గారు మీరు కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఆయనకు మళ్ళీ సమయం ఇస్తారు, సమయం ఇచ్చినప్పుడు ఆయన చెప్తారు. ఇప్పుడు నా ప్రశ్నలు అన్ని చెప్తున్నా. నేను అడిగిన ప్రశ్న, ఇప్పటి వరకు ఏమి చట్టాలు తెచ్చారు, ఏమి చర్యలు తీసుకున్నారు? ఒక్క అన్యమత గుళ్ళలు కానీ, చర్చిలు కానీ, మసీదులు కానీ ఉన్నాయి అంటున్నారు. ఎంతమందిని ఖాళీ చేపించారు? ఎంతమంది ఉద్యోగస్తులు, అన్యమత ఉద్యోగస్తులను పంపించారు? దానికి ఏమైనా చట్టము, జీవో లాంటిది ఏమైనా తెచ్చారా? వాటి గురించి అనగా నెయ్యి విషయము మా హయాంలో జరిగిందని చెప్తున్నారు. నెయ్యి విషయము మొట్టమొదటి ట్యాంకర్ పంపించింది జూన్ 12వ తారీఖు అని చెప్పేసి ఈ ప్రభుత్వ విచారణలో తేలింది. 18వ తారీఖు స్టేట్మెంట్ వచ్చింది. జూన్ 18వ తారీఖు అంటే జూన్ 12వ తారీఖు వచ్చిన దానికి, జూన్ 18వ తారీఖు వచ్చిన దానికి బాధ్యత ఎవరు వహించాలి? 2024 జూన్ 18వ తారీఖు వచ్చిన దానికి, జూన్ 12వ తారీఖు వచ్చిన దానికి బాధ్యత ఎవరు వహించాలో పెద్దలే చెప్పాలి. ఇక 2 కొండల్ని 7 కొండల్ని 2 కొండలు చేశారని చెప్పేసి శుద్ధ అబద్ధం ఆడుతుంది ఈ కూటమి ప్రభుత్వం. 2005లో రాజశేఖర రెడ్డి గారి హయాంలో 2 కొండలుగా ఉన్న పరిధిని జీవో తెచ్చి 7 కొండల పరిధిగా విస్తరించి 7 కొండలకి 7 నామకరణాలు చేసి విస్తరింపజేసింది రాజశేఖర రెడ్డి గారు. ఇవన్నీ ఇక్కడ ఆడ పాంప్లెట్ ఇచ్చారు, ఈడ పాంప్లెట్ అంటించారు, ఈడ ఈ చర్చిలు ఉన్నాయి, ఈడ ఈ మసీదులు ఉన్నాయి, ఇవన్నీ చెప్తున్నారు కదా. ఈ 9 నెలల కాలంలో ఎన్ని ఖాళీ చేపించారో చెప్పమనండి. వాడు చెప్పింది నిజమైతే, చర్చిలు ఉన్న మాట నిజమైతే, మసీదులు ఉన్న మాట నిజమైతే, ఈ 9 నెలల కాలంలో ఎందుకు ఖాళీ చేపించలేదు? లేదా అబద్ధాలు ఆడుతున్నారా?
అబద్ధాలతోటే ఈ ప్రభుత్వం బతకాలనుకుంటుందా? పరనిందలతోటి ఈ ప్రభుత్వం బతకాలనుకుంటుందా? 9 నెలల కాలంలో చర్యలేమీ తీసుకోకుండా, చట్టాలేమీ తేకుండా, జీవోలేమీ తేకుండా కేవలం గత ప్రభుత్వంలో ఇది జరిగింది, చంద్రబాబు నాయుడు గారు నేను ముందే చెప్పా, ఓపెనింగ్ లో చెప్పా, ఆయన చెప్పడం చాలా సార్లు చెప్తాడు, చాలా చెప్పాడు. వచ్చిన ప్రతిసారి, కొండెక్కిన ప్రతిసారి ఇదే ముచ్చట్లు చెప్తాడు. పని ఎక్కడా అని అడుగుతున్నాం. పని గురించి చెప్పమని చెప్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చెప్పినయే మళ్ళీ సొల్లు చెప్తున్నారు. ఇక్కడ ఉపయోగం ఏంటి దానివల్ల? పని చర్యలేం తీసుకున్నారు, చట్టాలేం చేశారు, దాని గురించి చెప్పండి. అది చెప్పినప్పుడు మీరు చెప్పింది నిజమని, మీరు నిజంగా పనిచేస్తున్నారని ప్రజలు, భక్తులు నమ్ముతారు. అలా కాకుండా మైక్ దొరికింది కదా, కెమెరా దొరికింది కదా, ఉపన్యాసాలు చెప్దాం, ఏదో చేసినట్టు భ్రమ కల్పిస్తాం. వెంకటేశ్వర రెడ్డి గారు భక్తులు కానీ లేరు, భ్రమలో లేరు. వెంకటేశ్వర రెడ్డి గారు సూర్యనారాయణ గారు క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. సూర్యనారాయణ గారు చెప్పండి మీరు. వెంకటేశ్వర రెడ్డి గారు ఇప్పుడు మైక్ దొరికింది కదా అని చంద్రబాబు గారు పదే చెప్పిందే చెప్పారని అంటున్నారు. వైసీపీ నాయకులు, ముఖ్యంగా వెంకటేశ్వర రెడ్డి గారి డిబేట్ లో మైక్ దొరికింది కదా అని ఒకటే మాట 10 సార్లు అన్నంత మాత్రాన అది వాస్తవం అయిపోదు. ఇప్పుడు తిరుపతి కొండ మీద ఉచితంగా పెట్టే భోజనాన్ని ఎన్టీ రామారావు గారు అన్నప్రసాద ట్రస్ట్ పెట్టారు. ఆ ట్రస్ట్ కి బోర్డు నిధులు ఉన్నాయి. ఆ అన్న ప్రసాదాన్ని క్యాన్సిల్ చేసి 40 రూపాయలు టికెట్ పెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నించారు. భక్తులు తీవ్రంగా ప్రతిఘటించారు. మరి మీరు సూర్యనారాయణ గారు వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడివ్వండి. అడిగితే వెంకటేశ్వర రెడ్డి గారు ఖచ్చితంగా మీ మాటకి సమాధానం చెప్తా. ప్రతి దానికి ఒక కనెక్టివిటీ ఉంటుంది కదండి. మీరు చెప్పింది మీరు కూడా వెంటనే నేర్చుకోండి. మరి మీరు అడ్డం రామాకండి. వెంకటేశ్వర రెడ్డి గారు వినండి, మీరు కూడా సంయమనంగా నిర్ణయం నేర్చుకోవాలి. వెంకటేశ్వర రెడ్డి గారు దాగిన సమాధానం చెప్తా. నేను మాట్లాడేదానికి దాని కనెక్టివిటీ ఉంది. సూర్యనారాయణ కంటిన్యూ సూర్యనారాయణ గారు, సంపత్ గారు ఆ విధంగా అక్కడ భక్తులు అడ్డుకోవడంతో దాన్ని ఉపక్రమించారు. అదే విధంగా గత చాలా సంవత్సరాలుగా తిరుపతి కొండ మీద క్యూ లైన్ లో నుంచున్నటువంటి భక్తులకి పసిపిల్లలకి పాలు ఇవ్వటము, మంచినీళ్ళు ఇవ్వటము, మజ్జిగ ప్యాకెట్లు ఇవ్వటము, సాంబార్ అన్నము, పెరుగన్నం ఇవ్వటం, భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలిగించకుండా ఆహారం అందించడం అనేది సాంప్రదాయంగా వస్తుంది. వైసీపీ గవర్నమెంట్ లో ఒక్క రోజన్నా ఇచ్చారా? ఇంకా అక్కడ కొండ మీద చర్చిలు ఉన్నాయి, మసీదులు ఉన్నాయని చెప్పేసి ఏనాడు చంద్రబాబు నాయుడు గారు కానీ టీడీపీ గవర్నమెంట్ కానీ మాట్లాడాల. కానీ కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్ గా ఉన్నప్పుడు తిరుమల కొండ మీదకి వెళ్ళేటువంటి తిరుమల తిరుపతి బస్సుల మీద ఆ టిక్కెట్ల వెనకాల బైబిల్ గురించిన ముద్రలు వేశారా వేయలేదా అని చెప్పమనండి. ఆ టిక్కెట్లు పట్టుకుని దాని మీద రభసైనప్పుడు దాన్ని మళ్ళీ ఉపసంహరించుకున్నారో లేదో అని చెప్పమనండి. ఇలాగా అన్యమత ప్రచారాలు బస్సు టిక్కెట్ల మీద కొండ మీద కొంతమంది బైబిల్ పట్టుకుని ప్రచారం చేశారు, వాటిని తొలగిస్తామన్నారు. అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఇప్పుడు ఇందాక ఏదైతే జీవో తెచ్చారని చెప్పారో హిందూ ధర్మాభిమానాన్ని ప్రతి దేవాలయంలో ఆచరించే విధంగా దానిని అధికారులు కానీ నాయకులు కానీ కూడా అడ్డుకోకుండా కేవలం ఆధ్యాత్మికవేత్తలే ఆ ధర్మాన్ని చెప్పిన ప్రకారం ఆ దేవాలయ ఆగమం ప్రకారం జరిగే విధంగా చట్టం తీసుకొచ్చారు. ఆ క్రమంలో భాగంగానే ఇప్పుడు అన్యమతస్తులైన ఉద్యోగాలు తిరుమల దేవస్థానం పైన కావచ్చు, ఎక్కడైనా ఉన్నవాళ్ళు ఉంటే ఐడెంటిఫికేషన్ చర్య జరుగుతుంది. త్వరలోనే వాళ్ళని గౌరవప్రదంగా వాళ్ళని వేరే డిపార్ట్మెంట్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం వక్ఫ్ బోర్డులోను ముస్లిం క్రిస్టియన్ మైనారిటీ ఆర్గనైజేషన్ లో కూడా ఎవరైనా హిందూ ఎంప్లాయీలు ఉంటే వాళ్ళని కూడా ఐడెంటిఫికేషన్ జరుగుతుంది. వాళ్ళని కూడా గౌరవప్రదంగా వేరే సంస్థలకు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియ అంతా జరుగుతుంది, చేపడుతున్నారు. అలాగే ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్రంలో ఎప్పుడైనా మాట్లాడినా కూడా ఈ పని చేస్తాము, ఆ పని చేస్తాము, ఇక్కడ ఈ లోపం ఉందని పదే చెబుతారు. చెప్పడం తప్పు కాదు, అదేం బూతు కాదు, చెప్పిందే చెప్తారంటే మరి ఏమీ చెప్పకుండా ఏమీ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఉండడం చంద్రబాబు గారికి చేత కాదు. ఆయన విజనరీ లీడర్, చెప్పింది చేస్తాడు. జనవరి సంక్రాంతి నాటికి రోడ్లని బాగు చేస్తామన్నాడు. ఛాలెంజ్ గా చెప్పి రోడ్లని బాగు చేశాడు. మీరు గొడవలు పెట్టిన రోడ్లు. అలాగే ప్రతి విషయంలో కూడా పరిశ్రమలు తెస్తున్నారు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమలు వస్తాయి. బిల్ గేట్స్ కూడా మనం వచ్చి ఢిల్లీలో మళ్ళీ రాష్ట్రంలో పెట్టడానికి వచ్చారు.
మంచి యూనివర్సిటీలు వస్తున్నాయి. మీరు నాశనం. ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు ఏదో చెప్తున్నారు, మన ఏదైతే అమరావతి రాజధాని మీరు నాశనం చేసి విచ్ఛిన్నం చేసి 3 రాజధానులు అన్నారో, ఆ అమరావతి వెంకటాయపాలెంలో టీటీడీ మోడల్ టెంపుల్ కడితే దానికి చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే ముందు 10 కోట్లు కేటాయిస్తే 20 కోట్లు వైసీపీ గవర్నమెంట్ వచ్చి వెనక్కి తీసుకుంది, 5 కోట్లే ఉంచింది. కానీ ఇవాళ ఆ దేవాలయంలో మొన్న మళ్ళీ అమరావతి పునర్నిర్మాణ ప్రారంభం సందర్భంగా కళ్యాణం చేసి భక్తులను కలకల్లాడి చేసి ఆ దేవాలయాన్ని ఔన్నత్యాన్ని పెంచారు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో వచ్చిన తర్వాత, కూటమి గవర్నమెంట్ లో. మరి ఇవన్నీ మీరు సహించాలి, మరి ఆదరించాలి. మీరు తట్టుకోలేని వాస్తవం, మీరు తట్టుకోవాలని మీకు బాధగా ఉంటుంది. మరి ప్రభుత్వాన్ని ప్రజలు మెచ్చుకుంటుంటే, కూటమి ప్రభుత్వాన్ని వాళ్ళు చేసే చర్యలు మెచ్చుకుంటే మీరు బాధగా ఉంటుంది. మీరు ఏమీ చేయలేదనేది మీకు తెలుసు, మీ అంతకు తెలుసు. మీరు ఎక్కడ చూసినా విచ్ఛిన్నం చేయడం, విధ్వంసం చేయడం తప్పించి చేయలేదు. అలాగే మరి ఇందాక బలానా డేట్ ట్యాంకర్ వచ్చిందన్నారు. అసలు ఎన్నో సంవత్సరాలుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ డైరీ వస్తున్న దాన్ని, ఆ డైరీ కాంట్రాక్ట్ రద్దు చేసింది ఎవరు? మీకు అనుకూలమైన వాళ్ళకి ఆ డైరీలకి ఆ కెపాసిటీ ఉందా లేదా అని కూడా తెలుసుకోకుండా, అక్కడ సంబంధిత పర్మిషన్స్ చూసుకోకుండా ఆ డైరీలకు కొత్త కాంట్రాక్ట్లు ఇచ్చింది ఎవరు? అవన్నీ కూడా వస్తాయి సిటిజన్ యాక్టులు. ఎందుకు అంత కంగారు పడతారు? సెల్ఫ్ గోల్ ఎందుకు చేసుకుంటారు? మత్స్యరావు గారు ఏదైతే ఇప్పుడు ఇటు వెంకటేశ్వర రెడ్డి గారు కావచ్చు, సూర్యనారాయణ గారు చెప్పిన విధంగా ఏదైతే గత పాలనలోనే ఈ యొక్క కల్తీ నెయ్యి కావచ్చు, లేదంటే అన్యమత ప్రచారం జరిగిన సూర్యనారాయణ గారు మీరు పదే చెప్తున్నారు, దానికి చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారంటే కూడా ఇటు వెంకటేశ్వర రెడ్డి గారు చెప్తున్నారు. అయితే నిన్న ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు ఈ ముంతాజ్ హోటల్కి ఇచ్చినటువంటి స్థలం 20 ఎకరాలను, అలాగే వివిధ సంస్థలకు కేటాయించిన స్థలాన్ని కూడా ఆయన అయితే రద్దు చేస్తున్నట్టు కూడా ఆయన అయితే చెప్పారు. ఇదంతా కూడా అయితే ముంతాజ్ హోటల్ గురించి అయితే గత కొంతకాలంగానైతే కొంతమంది స్వామిలు నిరాహార దీక్ష చేస్తూ ప్రస్తుతం అయితే ధర్నా చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఉన్నట్టుండి ఇది తీసుకోవడానికి గల కారణాలు ఏంటి? మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంతకాలం తర్వాతనే ఈ యొక్క ఏదైతే ఈ ఇష్యూ ఉద్యోగులు, అన్యమత ఉద్యోగులని తొలగింపు బదిలీ చేయడం అనేది ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చిందంటూ కూడా ఆ చర్చనైతే వస్తుంది. దీని గురించి మీరు ఒక విశ్లేషకులుగా ఏ విధంగా స్పందిస్తారు? తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన విషయాల్లో కల్తీ లడ్డు నేను ఇందాక చెప్పాను, నెయ్యి విషయంలో కల్తీ జరిగినప్పుడే అసలు టీటీడీకి సంబంధించి ఒక పెద్ద చర్చ జరిగింది, భక్తుల్లో ఆందోళన కూడా జరిగింది. మనం తినే ప్రసాదంలో కల్తీ ఉందా అనేది అసలు జరిగిందా లేదనేది ఓకే, సుప్రీంకోర్టు తేలుస్తుంది, అది వేరే విషయం. అది నేను కోర్టు జ్యూరిడిక్షన్ ఉంది కాబట్టి దాని డెప్త్ జోలికి వెళ్తల్లా. ఎందుకంటే మళ్ళీ అది వెళ్ళామంటే ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు లేకపోతే మన సూర్యనారాయణ గారు కూడా మళ్ళీ దానికి సంబంధించిన ఎలిగేషన్స్ నా మీద కూడా వచ్చేస్తాయి. ఇప్పుడు నేను సుప్రీంకోర్టు ఆల్రెడీ 5 మెన్ కమిటీని వేసింది. దానిలో రాష్ట్ర ప్రభుత్వ ఐపీఎస్ అధికారులు ఉన్నారు, సిబిఐ అధికారులు ఉన్నారు, అదేవిధంగా ఫుడ్ కమిటీకి సంబంధించిన నిపుణులు ఉన్నారు, వాళ్ళందరూ తేలుస్తారు. నేననేది ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పారు ముంతాజ్ హోటల్కి సంబంధించి వైఎస్ఆర్సీపీ టెన్యూర్లో 20 ఎకరాలు కేటాయించడం జరిగింది. దానికి సంబంధించి అదొకటి. రెండోది ఏంటంటే వైష్ణవి వెర్స్టైల్ వెంచర్, దానికి ఒక 10 ఎకరాల 32 సెంట్లు కేటాయించారు. అదేవిధంగా ఎంఆర్కేఆర్ కన్స్ట్రక్షన్స్ సంబంధించి 5 ఎకరాలు కేటాయించారు. వీటన్నిటిని కూడా రద్దు చేస్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అంటే నేను ఇందాక అదే చెప్పా, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఎవరి ఇన్ఫ్లుయెన్స్లు వాళ్ళ పలుకుబడులు పెంచుకుంటానికి, అదేదో కమర్షియల్ గా మార్చడానికి పైకి వచ్చి పలుకుబడి ఉన్నవాళ్ళు లేకపోతే రిచ్ పీపుల్, ధనవంతులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పైకి వచ్చి పెద్ద పెద్ద బిల్డింగ్లు లగ్జీరియస్ గా కట్టుకోవడం, వాటిలో వాళ్ళు వచ్చినప్పుడు ఉండటం, వాళ్ళ అధికారులు లేకపోతే వాళ్ళ రిలేటివ్స్ అలా ఉంటా ఉంది. అదే నేను అంటుంది, అలా కాకుండా అలా ఎవరికి పైన ఉన్న ఆస్తులు ఎవరి పర్యవేక్షణ ఉండకూడదు, అన్ని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఉండదు. దానిలో భాగంగానే తీసుకోండి, మంచిదే. నేననేది వైసీపీ హయాంలో కేటాయించారా ఏదైనా కూడా. ఇప్పుడు నేననేది ఏంటంటే తిరుమల తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రం, ఆధ్యాత్మిక క్షేత్రానికి తగ్గట్టుగానే అక్కడ ఏర్పాట్లు ఉండాలి. రెండోది ఏంటంటే సార్ ఇప్పుడు అక్కడ ఒక డిక్లరేషన్ ఉంది, డిక్లరేషన్ లో కూడా కొన్ని నిబంధనలు కొన్ని ఇబ్బందికరంగా ఉన్నాయి. ఏమంటారంటే అది దాన్ని కఠినంగా చేయాలి. ఎందుకంటే దానివల్ల ఒక్కొక్కరు ఇస్తానంటున్నారు, ఒక్కొక్కరు ఇవ్వనంటున్నారు, ఇవ్వకపోయినా లోపలికి వెళ్తా ఉన్నారు. అట్లా కాదు, అన్యమతస్తులు వచ్చిన వాళ్ళు కంపల్సరీగా ఆ రిజిస్టర్ లో సంతకం చేస్తేనే వెంకటేశ్వర స్వామి దగ్గరికి అనుమతి ఇవ్వబడుతుంది అనేది ఆగమ శాస్త్రం కానీ వాళ్ళు అక్కడ నిర్ణయించారు. సో అట్లాంటిది మళ్ళీ ఎక్స్క్యూజ్ కానీ లేదా వివాదానికి తావు లేకుండా ఒక నిబంధన తీసుకురావాలి. అది ప్రతిసారి వచ్చినప్పుడు ఒకళ్ళేమో మానవత్వమైన మతం అంటారు, లేకపోతే లౌకిక రాజ్యం కదా ఇదేంటి మేము లోపలికి వెళ్ళకూడదు అంటారు. అట్లా కాదు, అక్కడ వెంకటేశ్వర స్వామికి నమ్మకం ఉన్న వాళ్ళు వస్తారంటే ఖచ్చితంగా రిజిస్టర్లో సంతకం పెడతారు, తప్పే ఉంది.
దాని తప్పులేదు కదా. సో దాన్ని మళ్ళీ వివాదం చేసే విధంగా నిబంధనలు ఉండకూడదు. నిబంధనలు అనేవి గోడ మీద పిల్లివాటంలా కాకుండా కరెక్ట్ గా ఉండాలి, వివాదాలు లేకుండా. రెండోది, అక్కడ పైకి వచ్చినప్పుడు రాజకీయ పునరావాస కేంద్రంగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుని నింపేస్తున్నారు. ఒకరికి మంత్రి పదవి ఇవ్వకపోతే అక్కడ అకామిడేట్ చేస్తారు, ఒకరికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే అక్కడ అకామిడేట్ చేస్తారు, లేదా వాళ్ళకి ఏదైనా ఇండస్ట్రీల దగ్గర లేకపోతే జడ్జీల దగ్గర కొంత మెప్పు పొందుదాం అనుకునే వాళ్ళ ఉద్దేశంతో వాళ్ళకు కూడా ఆ విధంగా వాళ్ళు సూచించిన పేర్లు వాళ్ళకి ఇక్కడ పదవులు కట్టబెడుతున్నట్టుగా వార్తలు ఉన్నాయి. సో ఇట్లాంటివన్నీ కూడా ఉండకూడదు. అక్కడ ఆధ్యాత్మిక వాతావరణం, ఆధ్యాత్మిక సేవాభావం, సేవా తత్పరులు, లేకపోతే భక్తిభావం, వెంకటేశ్వర స్వామి అంటే నమ్మకం ఉన్నవాళ్ళు, విశ్వాసం ఉన్నవాళ్ళని వాళ్ళని మాత్రమే టీటీడీ బోర్డులో పెట్టాలి. ఖచ్చితంగా రాజకీయాలు చేసే వాళ్ళని కానీ ఇట్లా అకామిడేషన్ పునరావాస కేంద్రంగా, రాజకీయ పునరావాస కేంద్రంగా చేసేలాగా కానీ అక్కడ చేయకూడదు. ఏ పార్టీ వచ్చినా కూడా దానికి ప్రత్యేక ప్రతిపత్తి గల బోర్డు ఉండటం అనేది నామాత్రంగా ఉంటుంది. అలా కాకుండా ఖచ్చితంగా దానిలో ఈ పీఠాధిపతులు కానీ, ఆధ్యాత్మికవాదులు కానీ, సేవా తత్పరులు కానీ వాళ్ళు మాత్రమే ఉండాలి. వాళ్ళు వెంకటేశ్వర స్వామి విశ్వాసంగా ఉండాలి తప్పితే ఆయన్ని దర్శనం చేయించుకొని డబ్బులు చేసుకుందామనో, దర్శనం చేయించి పలుకుబడి పెంచుకుందామనో, దర్శనం చేయించి టెండర్లు పొందామనో ఈ విధమైన వాళ్ళు ఉండకూడదు అనేది నేను చెప్తాను. రెండోది ఏంటంటే, ఇక ఇప్పుడు అక్కడ ప్రత్యేకమైన వ్యవస్థ అంటే నేను అనేది ఇప్పుడు కల్తీ నెయ్యికి సంబంధించి వచ్చింది. ఆయనకి 100,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. లేదంటే దాతలను అడిగితే కూడా కొన్ని 100,000 ఆవుల్ని దానం చేయడానికి రెడీగా ఉన్నారు. మంచి గోశాల నిర్వహించవచ్చు. ఒక 10,000 ఆవులతో గోశాల నిర్వహించి అక్కడి నుంచి వచ్చే పాల ద్వారా వెన్న తీసుకొని దాన్నే భక్తులకు సంబంధించిన ప్రసాదాల తయారీలో వినియోగించుకోవచ్చు. తప్పే ఉంది, అలాంటిది ఒకటి చేయాలి. రెండోది ఏంటంటే, ఇప్పుడు ప్రత్యేక భద్రతా వ్యవస్థ అంటే లోకల్ పోలీసులు ఉంటే ఉండొచ్చు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కూడా కొంతమంది వ్యవస్థ ఉన్నప్పుడు సరిపోవట్లేదు. ఇట్లా మొన్న జరిగిన దుర్ఘటనలో 6 ప్రాణాలు భక్తులు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి వస్తే ప్రాణాలు కోల్పోవడం అనేది ఎంత దురదృష్టకరమైన ఘోరమైన అంశం అది. వాళ్ళ కుటుంబాలు ఎంత తలడిల్లిపోతున్నాయి. అఫ్ కోర్స్ వాళ్ళకి ఒక 50 లక్షలు 10 లక్షలు ఇచ్చి ఉండొచ్చు, దాంతో వాళ్ళ కుటుంబానికి వాళ్ళు తిరిగి రారు కదా. అలాగా భద్రతా వ్యవస్థకి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పుడు ఏదైతే మనకి నో ఫ్లై జోన్ కింద పెడతారు పైన, అంటే విమానాలు కానీ హెలికాప్టర్ కానీ, అట్లాగా ఒక ప్రత్యేక భద్రతా వ్యవస్థని పెట్టాలి. దానిలో కూడా సుశిక్షితులైన వాళ్ళని, అదేవిధంగా భక్తులకు సంబంధించి క్యూ లైన్లు కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండేలాగా చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా లోపలికి వెళ్ళినప్పుడు భక్తులు దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు నెట్టివేయటం, దురుసుగా ప్రవర్తించడం జరుగుతుంది. అలా లేకుండా భక్తుల పట్ల సేవాభావంతో ఉండేవాళ్ళు కూడా అక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. సో ఇలాంటి నిబంధనలన్నింటినీ కూడా ఖచ్చితంగా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా వాటిని మార్చకుండా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక ప్రత్యేక ప్రతిపత్తి ఉంది. అక్కడ భక్తి భావంతోనే ఉండాలి. అదేదో లంచాలకో డబ్బులు ఇవ్వడానికో రాజకీయ పునరావాస కేంద్రంగా ఉండకుండా పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి, అంటే నేను పార్టీని సమర్థించడం కాదు కానీ ఒకటి సూచన చేశారు. అక్కడ హిందూ ధర్మ పరిరక్షణకు సంబంధించి ఎవరైతే ఉంటారో పీఠాధిపతులు కానీ ఆధ్యాత్మికవేత్తలు కానీ వాళ్ళని మాత్రమే అక్కడ పెట్టినందువల్ల ఒక మేలైన వాతావరణం జరుగుతుంది, భక్తులకు న్యాయం జరుగుతుంది అనేది కూడా ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. సో దాన్ని కూడా పరిశీలనకు తీసుకొని ఇలాంటి ఏమీ జరగకుండా ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థాన స్వయం ప్రతిపత్తి ఉండేలాగా వేరే వాళ్ళు ఎవరు కూడా అన్యమతస్థులు కావచ్చు, అన్యమతస్థులు కూడా రావచ్చు, కానీ వాళ్ళు వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసం ప్రకటిస్తే అక్కడ ఎవరికి ఇబ్బంది ఉండదు. అలాంటివన్నీ కూడా మార్పులు చేర్పులు ఈ రానున్న కాలంలో చేసి మరి భవిష్యత్తులో అట్లా దుర్ఘటనలు కానీ లేదంటే స్వామివారికి అపచారాలు కానీ ఏమీ జరగకుండా చూడాలనేది నేనైతే చెప్తాను. ఓకే, రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు, ఏదైతే సూర్యనారాయణ గారు మీకు సమాధానం ఇచ్చామంటూ కూడా ఇందాక ఏవైతే వ్యాఖ్యలు దాని గురించి మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఇప్పుడు సూర్యనారాయణ గారు చెప్పిన దాంట్లో ఆయన యాజ్ ఏ సీఎం గా పదే చెప్తుంటారు అని చెప్తున్నారు. ఏ పనైనా ఒకసారి చెప్తే అది చేస్తే మళ్ళీ చెప్పే పని ఉండదు. ఒకసారి చెప్పిన పని చేస్తే ఆచరణ జరిగితే అది మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఉండదు. నిజంగా చేస్తే అసలు ఈ కూటమి ప్రభుత్వం ప్రధానమైన ఎలిగేషన్స్ ఏంటి? తిరుపతిలో అన్యమత ప్రచారం జరుగుతుంది, అన్యమతస్తులు నిర్మాణాలు చేసుకున్నారు అనేది వీళ్ళు చెప్పే ప్రశ్న. వీళ్ళు రద్దు చేసిన భూములు ఎవరివి? మొత్తం హిందువులవి. ఒక్కరినన్నా అన్యమత ప్రచారస్తుల మీద కానీ అన్యమతం ఆక్రమించిన వాళ్ళ మీద కానీ ఎవరి మీదైనా అన్యమతస్తుల మీద ఒక్కరి మీదైనా చర్య తీసుకున్నారా? నా సూటి ప్రశ్న ఏంటంటే, వాళ్ళు చెప్పింది కనుక నిజమైతే చర్యలు ఎందుకు తీసుకోలేదు? మీరు చర్యలు తీసుకోలేదంటే మీరు అబద్ధం ఆడినట్టే కదా. దేవుడి విషయంలో మీరు అబద్ధాలు ఆడినట్టే కదా. ఈ రెండు విషయాలు పక్కన పెట్టేసి
చర్యలేవి, మీరు చేసిన పనులేంటి అని చెప్తుంటే వెంటనే టాపిక్ డైవర్ట్ చేసి మనం పెట్టింది అన్యమతస్థులు ఉద్యోగుల గురించి టాపిక్ పెట్టాం, అన్యమతస్థుల గురించి ఇక్కడ చర్చ పెట్టాం. మిగతా విషయాలన్నిటికీ ఎందుకు పోతున్నారంటే వీళ్ళు ఈ సూటి ప్రశ్నలకి వీళ్ళ దగ్గర సమాధానం లేదు. వీళ్ళ దగ్గర ఇప్పటి వరకు ఎంతమంది అన్యమతస్థుల మీద, అన్యమతస్థ ప్రచారాల మీద చర్యలు తీసుకున్నారు ఈ 9 నెలల కాలంలో? అన్యమతస్థులు ఆక్రమించిన ఆస్తుల మీద ఎన్నిటి మీద మీరు రద్దు చేశారు? అది చెప్పకుండా హిందూ మతం వాళ్ళు, హిందూ మతస్థులకు సంబంధించిన కట్టడాలకు ఆస్తుల గురించి చర్య తీసుకొని ఏదో న్యాయం చేసినట్టు హిందూ ధర్మాన్ని కాపాడినట్టు చెప్తున్నారు. హిందూ ధర్మాన్ని కాపాడటం అంటే అన్యమతస్థులు రాకుండా కదా చూడాలి, అన్యమతస్థుల మీద కదా చర్యలు తీసుకోవాలి. అవి కాకుండా చెప్పేదేమో శ్రీరంగ నీతులు, చేసే పనులేమో అదేదో పనులు అన్నట్టుగా వీళ్ళు ప్రతి క్వశ్చన్కి, నా క్వశ్చన్కి ఇంతవరకు స్ట్రైట్ గా సమాధానం లేదు. ఇప్పటి వరకు ఈ 9 నెలల కాలంలో అన్యమతస్థుల మీద, ఎవరి మీద, అన్యమత ప్రచారకుల మీద, అన్యమతస్థులు ఆక్రమించిన ఆస్తుల మీద ఏమి చర్య తీసుకున్నారు? దాని పరంగా ఇప్పుడు ఉద్యోగులు మార్చే దాంట్లో క్లియర్ కట్ గా చెప్పడం కాకుండా చట్టం ఏం చేశారు? దానికి సంబంధించిన చట్టం చెప్పండి. ఓకే, రైట్. సూర్యనారాయణ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు అడుగుతున్నారు, మీరు మాట దాటవేయడం కాదు, మేము అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పండి అంటున్నారు. దీన్ని మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు? సంపత్ గారు, నేను ఇందాక నుంచి చాలా సూటిగానే చెప్తున్నా. ఆయన మళ్ళీ చెప్పిందే పదే చెప్తున్నారు. అక్క చెల్లెములు, అన్నదమ్ముళ్ళు, జనవరి 1వ జాబ్ క్యాలెండర్, జనవరి 1వ జాబ్ క్యాలెండర్ 5 సంవత్సరాలు వెళ్ళిపోయింది, ఆ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాల. అలాంటి పచ్చబద్దాలు వాడడం, చెప్పడం మాకు చేత కాదు. ఈ కూటమి ప్రభుత్వంలో ఏ నాయకులు కూడా అట్లా మాట్లాడరు. మీకు ఇందాక ఒక మాట చెప్పా సంపత్ గారు, భారతదేశంలో వాళ్లే కాకుండా ప్రపంచ దేశాల వాళ్ళు కూడా తిరుమల స్వామి వారి పట్ల సంపూర్ణ విశ్వాసంతో, వాళ్ళకి పిల్లలు లేని వాళ్ళు కావచ్చు, పిల్లలు ఉన్నా కూడా కొంత ఆస్తుల్ని తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి రాసిస్తారు. ఆ ఆస్తుల్ని కానీ, ఆ ఇచ్చిన ధనాన్ని కానీ పూర్తిగా హిందూ ధర్మ పరిరక్షణకి వినియోగించమని ఆ ఇచ్చిన భక్తులు కోరతారు. ఆ ధర్మ పరిరక్షణ చేయాల్సిన బాధ్యత మరి ఆ కొండ మీద ఉన్నటువంటి అధికార గణానికి ఉంటుంది, పరిపాలించే ప్రభుత్వానికి ఉంటుంది. దానిలో భాగంగానే ఇందాక వెంకటేశ్వర రెడ్డి గారు అన్నట్టు ముగ్గురు యొక్క కట్టడాలని తిరస్కరించడానికి, వాళ్ళని రిలీజులు క్యాన్సిల్ చేయడానికి కారణం ఏంటంటే, ఇది ఇందాక మస్తాన్ గారు కూడా చెప్పారు, అయినా కూడా వెంకటేశ్వర రెడ్డి గారికి అర్థం కావట్లేదు. ఇది కొండ మీద కమర్షియల్ గా వ్యాపారాలు చేసుకుని లాభాలు ఆర్జించే వ్యవహారం నడవదు. అక్కడ మఠాధిపతులు, పీఠాధిపతులు, ఆధ్యాత్మిక అయినటువంటి గురువుల యొక్క ఆవాసాలు మాత్రమే ఉన్నాయి. అలాంటి కేంద్రాలు మాత్రమే. ఒక్క నిమిషం ఉండండి సార్ వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు మాట్లాడినప్పుడు అదే చెప్తున్నామండి. వినండి సార్. వెంకటేశ్వర రెడ్డి గారు వాస్తవాలు మాట్లాడేప్పుడు మీరు అడ్డం పడుకోరు, మీరు అడిగింది నేను చెప్తున్నా. వెంకటేశ్వర రెడ్డి గారు సూర్యనారాయణ గారిని కంప్లీట్ చేయండి. మీరు సోల్ చెప్తున్నారు. వెంకటేశ్వర రెడ్డి గారు సూర్యనారాయణ గారిని కంప్లీట్ చేయనివ్వండి. సూర్యనారాయణ గారిని మాట్లాడివ్వండి. వెంకటేశ్వర రెడ్డి గారు, భక్తి భావంతో విరాజిల్లవలసినటువంటి కలియుగ వైకుంఠం, ఆ కలియుగ వైకుంఠం మీద ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. వెంకటేశ్వర రెడ్డి గారు సూర్యనారాయణ గారిని కంప్లీట్ చేయనివ్వండి. వెంకటేశ్వర రెడ్డి గారు సంయమనం పాటించండి, ఒక్క నిమిషం. చర్యలేంటి చెప్పండి. మీరు ఇప్పటి వరకు తీసుకున్న అన్ని మతస్థుల మీద తీసుకున్న చర్యలేంటి చెప్పండి. ఏం చర్యలు అర్థం కావడం లేదా? హిందూ ధర్మ విధానాలు కొనసాగాలని జీవో తెచ్చారు. దాని కింద అన్య మతస్థులను ఐడెంటిఫై చేస్తున్నారు. త్వరలో ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి. అలాగే మీరు ఇచ్చినటువంటి కమర్షియల్ లీజులు 3టిని రద్దు చేయడానికి కారణం తిరుమల తిరుపతి వ్యాపార కేంద్రం కాదు, ఆధ్యాత్మిక కేంద్రం. అక్కడ వ్యాపార నిర్వహణ కట్టడాలు ఉండకూడదు. అక్కడ ఉన్నవన్నీ ఆధ్యాత్మిక సంస్థలకు సంబంధించిన కట్టడాలు, మీరు వ్యాపార సంస్థలు ఇచ్చారు. అట్లాగే ఇందాక మస్తాని గారు చెప్పారు అక్కడ డిక్లరేషన్ ఉంటుందని. ఆ డిక్లరేషన్ ధిక్కరించి నేను ముఖ్యమంత్రిని వెళ్ళింది కూడా జగన్మోహన్ రెడ్డి గారే. జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అని చెప్పి డిక్లరేషన్ ఇవ్వకుండా వెళ్ళారు.
కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీ గారు, రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు చెప్పండి. అడిగిన దానికి సమాధానం చెప్పలేక మీకు వెంటనే చాచగా మీ తప్పులు బయటపడతాయని ఎదురు దాడి మీరు చేస్తున్నారు. ఎదురుదాడి మీరు చేస్తున్నారు. వెంకటేశ్వర రెడ్డి గారు, సూర్యనారాయణ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు మీరు క్వశ్చన్ అడిగారు. వెంకటేశ్వర రెడ్డి గారు ఒక్క నిమిషం. వెంకటేశ్వర రెడ్డి గారు, సూర్యనారాయణ గారు ఒక్క నిమిషం ఆగండి. నేను వెంకటేశ్వర రెడ్డి గారు, అయినా మీకు అర్థం కావట్లా. వెంకటేశ్వర రెడ్డి గారు మీరు కొంచెం ఆగండి. దానిలో భాగంగానే ఐడెంటిఫికేషన్ ట్రాన్స్ఫర్ చేస్తారు అని చెప్పా. మీకు అర్థం కావట్లా. అలాగే తిరుమల కొండ మీద పవిత్రతని మన ఏదైతే కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీ గారు డిక్లరేషన్ సంతకం చేసి వెళ్ళారు, గౌరవ రాష్ట్రపతిగా చేసినటువంటి అబ్దుల్ కలాం గారు సంతకం చేసి వెళ్ళారు. దాన్ని తుంగలో దొక్కింది జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి హోదాలో తుంగలో దొక్కి వెళ్ళారు. అంటే దీన్ని బట్టి అర్థమైపోయింది మీకు దొలతనం. మీకు దీన్ని బట్టి అర్థమైపోయింది ఏంటి దొలతనం. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా ఆయనే చెప్పారు ఫ్రీ షేర్ మతం పట్ల విశ్వాసంతో ఉన్నారని. డిక్లరేషన్ సంతకం పెట్టాల్సిన అవసరం లేదా? సంతకం పెట్టాల్సిన అవసరం లేదా? పెట్టిన టాపిక్ ఒకటైతే వెంకటేశ్వర రెడ్డి గారు, సూర్యనారాయణ గారు ఆధ్యాత్మిక పవిత్ర కేంద్రం అది కలియుగ వైకుంఠం, ఆధ్యాత్మిక పవిత్ర కేంద్రం. అక్కడ వ్యాపార కట్టడాలకు తావులేదు, అందుకనే క్యాన్సిల్ చేయడం జరిగింది. అక్కడ ఆధ్యాత్మికంగా చెప్పండి సార్. సూర్యనారాయణ తిరుపతితో వెంకటేశ్వర రెడ్డి గారు, సూర్యనారాయణ గారు ఏదైతే ఆ దేవాలయానికి సంబంధించిన సూర్యనారాయణ గారు మీకు మళ్ళీ అవకాశం ఇస్తాను. సూర్యనారాయణ గారు హైందవ ధర్మ ప్రకారం జరగాలి. దాని ప్రకారమే అన్ని మతస్థుల ఉద్యోగులు సూర్యనారాయణ గారు మీకు మళ్ళీ అవకాశం ఇస్తాను. జరుగుతుంది. మసన్రావు గారు పూర్తిగా హిందువులు మోసం చేస్తున్నారని మసన్రావు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేస్తున్నారని తేలిపోయింది. వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు మాత్రమే అడుగుతున్నారు. సూర్యనారాయణ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు మీరు సమయాన్ని పాటించాలి. టైం తక్కువ ఉంది, దీన్ని కంక్లూడ్ చేసేద్దాం. మీరు చేసినట్టుగా యద్భావం తద్భవతని మీరున్నట్టుగా అందరూ ఉంటారు అనుకోవద్దు. సూర్యనారాయణ గారు కాస్త సమయాన్ని పరిచయం. మసన్రావు గారు ఏదైతే ఉన్నట్టుండి ఈ అన్యమతస్థుల ఉద్యోగులను తీసివేయాలంటూ ఇప్పుడే ఎందుకు ఈ టాపిక్ అనేది తెరపైకి వచ్చింది? దీన్ని మీరు ఒక 1 minute లో కంక్లూడ్ చేసి, మనకు సమయభావం తక్కువ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని కంక్లూడ్ చేయాలనుకుంటున్నాను. సూర్యనారాయణ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు ఇద్దరు కూడా ఆయన పేరే పెట్టుకున్నారు. ఇద్దరు కూడా అలా పోట్లాడడం కంటే కూడా అది సామరస్యంగా తీసుకుంటే బాగుంటుంది వెంకటేశ్వర స్వామికి సంబంధించి. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఆయన చంద్రబాబు గారు జరిగిన పరిణామాల నేపథ్యంలో, భక్తుల ఆందోళన నేపథ్యంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారనేది మనకి స్పష్టమవుతా ఉంది. అయితే వెంకటేశ్వర రెడ్డి గారు ఏమంటారంటే, అది ఎంతమందిని 9 నెలలు తీసుకున్నారంటే, ఆయన నిర్ణయం తీసుకుందే 2-3 రోజుల్లోనే. ఆయన చెప్పింది నిన్నే కదా ప్రకటించింది. ఇవాళ మార్నింగ్ వాళ్ళ మనవడి కోసం వెళ్ళి ప్రకటించారు. సో అది రానున్న కాలంలో చూడాలి అది ఎంత. అదే నేను చెప్పింది, అది ఏదో నిర్ణయం తీసుకోవడం కాకుండా ఇప్పటికి 10 సార్లు చెప్పారు ఆయన. వెంకటేశ్వర రెడ్డి గారు, మసన్రావు గారిని మాట్లాడివ్వండి. మసన్రావు గారు కంటిన్యూ. ఇప్పుడు ఎన్నికల ప్రచారం మొత్తం అదే చేశారు. ఎన్నికల తర్వాత ఇప్పటికి 10 సార్లు చెప్పారు ఆ టీటీడీ గురించి. వెంకటేశ్వర రెడ్డి గారు మసన్రావు గారిని మాట్లాడివ్వండి. మసన్రావు గారు కంటిన్యూ. సార్, ఇప్పుడు ఇందాక మీరు జెరూసలేము ఆర్టీసీ టికెట్ల వెనకాల కానీ, లేకపోతే కల్తీ నెయ్యి వ్యవహారం కానీ, లేదంటే భక్తులు మొన్న చనిపోయిన వ్యవహారం, టీటీడీ నిర్లక్ష్యం వల్లే చనిపోయారు వాళ్ళు ఇట్లాంటి వ్యవహారాలు, లేకపోతే డిక్లరేషన్ విషయంలో జరిగిన వివాదం కానీ, ఇవన్నీ నేపథ్యంలోనే ప్రభుత్వం వీటికి సంకల్పించింది. అయితే వీటికి సంబంధించి ఆయన నిర్ణయాలు ఎంత కాంక్రీట్ గా తీసుకున్నారు, ఏంటి, రేపు ఎంతమంది ఉద్యోగులు ఇక్కడి నుంచి తీసేస్తున్నారు, అదే తొలగించడం అంటే నా ఉద్దేశం వేరే చోటికి ట్రాన్స్ఫర్ చేస్తా ఉన్నారు, భక్తుల్లో ఏ విధంగా విశ్వాసం కలిగించబోతున్నారు అనే దానికి ఆయన నిర్ణయాలు చూడాలి. గతంలో చంద్రబాబు గారు నేను ఇప్పుడు మారానని చెప్తున్నారు కాబట్టి, మరి ఆయన ఏ విధమైన నిర్ణయాలు వెలువరిస్తారో, ఆ నిర్ణయాలు ఎంతవరకు భక్తుల్లో విశ్వాసం నింపుతాయి అనేది మనం కూడా టైం ఇచ్చి చూడాలి కదా. ఎందుకంటే టైం బీయింగ్
అది. ఆయన ఇంకో 4 సంవత్సరాలు పరిపాలిస్తారు, లేదంటే ప్రజలు తీర్పు పెట్టు ఉంటది. అక్కడ భక్తుల రూపంలో భక్తులు వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అత్యధిక మంది మెజారిటీ వాళ్ళు ఉంటారు కాబట్టి భక్తుల విశ్వాసాలు మెప్పించే విధంగా ఉంటేనే ఎవరికైనా బాగుంటుంది. అవి మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉందనేది నేను చెప్తాను. ఓకే, రైట్. ఇక ఏదైతే ఈ పొలిటికల్ థాట్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సంపత్ గారు కంక్లూషన్ లో ఒక మాట అండి. చెప్పండి, కంటిన్యూ. ఇప్పుడు ఖచ్చితంగా ఏదైతే ఒక నిర్ణయానికి కట్టుబడిందో చంద్రబాబు నాయుడు గారు పవిత్రతను కాపాడే విషయంలో ఎటువంటి రాజీ పడరు. ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే ఉన్నాయి కనుక ఐడెంటిఫికేషన్ జరుగుతుంది, చట్టం ప్రకారం వాళ్ళని గౌరవంగా ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. వేరే సంస్థలో ఉన్న హిందువులు కూడా గౌరవంగా ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. పవిత్రత కాపాడతారు. ఇంకొక చిన్న విషయం ఏంటంటే చంద్రబాబు గారికి ఏదైనా ప్రజలు నాయకుల అభిప్రాయాలతో పాటు అధికారుల అభిప్రాయాలతో పాటు IVRS సర్వే చేయడం నిర్వహణ చాలా ఇంట్రెస్ట్. మీరు కావాలంటే దాన్ని మీరు ఇంకొకసారి పరిశీలించి కోడి పెట్టాలని వెంకటేశ్వర రెడ్డి గారితో చెప్పండి. 85% భక్తులు తిరుమలతో సహా అన్ని దేవాలయాల్లో గత ప్రభుత్వం కన్నా కూడా ఈ 9 నెలల్లో మాకు సౌకర్యాలు మెరుగుపడ్డాయి. ప్రసాదాలు, ధర్మ పరిరక్షణ, ఆచార వ్యవహారాలు, భక్తులుగా మేము చాలా సంతోషంగా ఉన్నాం, దైవ దర్శనం హ్యాపీగా చేసుకున్నామని IVRS సర్వేలో చెప్పారు. ఆ విషయం అన్నా కనీసం అర్థం చేసుకోమని వెంకటేశ్వర రెడ్డి గారు. ఆయన ఎంతసేపటికి ఏం చేశారంటున్నారు, నిన్న చెప్పారు. దాని మీద జీవో ఒకటి ఉంది, ఆధ్యాత్మిక చింతనతో నడవాలి, అధికారులు రాజకీయ నాయకులు ప్రమేయం లేకుండా ఏదైతే శాస్త్ర ధర్మ ప్రకారం ఆ ప్రక్షాళన జరగాలని చెప్పి జీవో తెచ్చారు. ఆ జీవో ప్రకారం ముందుకెళ్ళడం జరుగుతుంది. త్వరలో విధి విధానాలు ప్రకటిస్తారు. ఖచ్చితంగా అతి త్వరలోనే ఆయన అనుకున్న మార్పు వస్తుంది. ఆ చేసేదాకా నాకు చూపించండి అని అరుచుకున్నంత మాత్రం ప్రయోజనం లేదు. మనం చేసిన పాపాలు రెట్టివే కావాలంటే టైం పడుతుంది. మనం కొంచెం 5 నిమిషాలు పడుతుంది, కానీ కట్టడమే కన్స్ట్రక్షన్ ఎక్కువ పడుతుంది, డిస్ట్రక్షన్ 5 నిమిషాలు. ఆ విషయం వాళ్ళకే తెలుసు. ఓకే, రైట్. వెంకటేశ్వర రెడ్డి కంక్లూడ్ చేయండి. నేనేం చెప్తానంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రజలు కనుక మీరు అధికారం ఇచ్చినట్టు కనుక మీరు నిజంగా కనుక నమ్మితే, ప్రజల మీద మీకు విశ్వాసం కానీ భక్తి కానీ ప్రేమ కానీ ఏదైనా కనుక ఉంటే, నేనేం చెప్తానంటే పని చేయండి. సొల్లు చెప్పొద్దు, సోది చెప్పొద్దు, అబద్ధాలు ఆడొద్దు, మోసం చేయొద్దు. పని చేయండి. మస్తాన్ రావు గారు చెప్పినట్టు పని చేస్తే ఎన్నికలు వచ్చినప్పుడు మీరు ప్రజలు ఆదరిస్తారు. ఈ సొల్లు సోది, ఈ ముచ్చటి, ఈ అబద్ధాలు చెప్పడం వల్ల మీరు ప్రజలను మోసం చేద్దాం అనుకుంటున్నారు. ప్రజలు రెడీగా ఉన్నారు. వెంకటేశ్వర రెడ్డి గారు, సూర్యనారాయణ గారు, ఓకే, రైట్. ఇప్పటితో ఇంతటితో అయితే ఈ పొలిటికల్ థాట్ చర్చా కార్యక్రమం ముగిస్తున్నాను. మళ్ళీ రేపటి పొలిటికల్ థాట్ మరో కార్యక్రమంతో మళ్ళీ ముందుకు వస్తాను. చూస్తూనే ఉండండి 4 Sides TV.